డెవిల్ మూవీ హిట్టా ఫట్టా అదేంటో ఇప్పుడైతే తెలుసుకుందాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు వి రివ్యూస్. సో డెవిల్ మూవీ గురించి కానీ చెప్పాలంటే కళ్యాణ్ రామ్ యాక్టింగ్, సంయుక్త మీనన్ యాక్టింగ్, జస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్సెస్ మాత్రమే ఇందులో కొంచెం చూడడానికి అయితే బాగున్నాయి. మిగిలిన స్టోరీ కానీ చూసాము అంటే చాలా చాలా బాగా అయితే రాశారు మూవీకి. కానీ తీసిన విధానం, డైరెక్షన్ కంప్లీట్ గా ఫెయిల్ అయితే అయిపోయింది. సో దీని వల్ల మూవీ అయితే గ్యారంటీగా ఒక డిజాస్టర్ అవుతుంది, దీనిలో డౌట్ అయితే లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది పొంగల్ సీజన్ కి ఉన్న థియేటర్స్ అన్ని లాక్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 90% సలారే ఉంది. ఆ 10% థియేటర్స్ లో ఈ డెవిల్ అన్నది అయితే రిలీజ్ అయితే అయింది. సో మూవీ చూసినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, మూవీలో ఒక సింపుల్ సీన్ తో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. హీరో కంప్లీట్ గా దెబ్బలు తగిలేసి ఆల్రెడీ ఉంటాయి. సో ఊరు మధ్యలో అయితే పెడతారు. ఈ ఊరు మధ్యలో పెట్టినోడు నెక్స్ట్ సీన్ లో హీరో ఒక చిన్న తెప్ప మీద ఒక క్యానోన్ వేసుకొని వచ్చేస్తాడు. అంటే ఎలివేషన్ ఇవ్వచ్చు, కానీ కొంచెమన్నా నమ్మేటట్టు ఉండాలి. ఇది కంప్లీట్ ఇంకా బిలీవబిలిటీ అన్నదే ఉండదు. ఇప్పుడే కదా 5 బుల్లెట్లు తగిలే, 5 బుల్లెట్లు తగలగానే ఇంకా వెంటనే వచ్చేస్తాడు ఇంకా బోట్ వేసుకొని. అసలు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దేనికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు. కానీ మూవీ జానర్ ఏంటంటే స్పై థ్రిల్లర్. సో స్పై థ్రిల్లర్ మూవీస్ కానీ చూసామంటే ప్రతి ఆస్పెక్ట్ లో కూడా వాళ్ళకైతే డీటెయిల్డ్ అన్నది అయితే ఉంటది. డీటెయిలింగ్ అన్నది ప్రతి సీన్ టు సీన్ డీటెయిలింగ్ అన్నది ఉండాలి. సో వీళ్ళు ఎలా పెడతారంటే, హీరో ఒక మంచి అండర్ కవర్ స్పై, మంచి తెలివైనోడు. సో అట్ ది సేమ్ టైం మన ఇండియన్స్ కూడా వర్క్ చేస్తున్నాడు, అటువైపు బ్రిటిష్ ఏజెంట్ లా కూడా ఉంటాడు. సో ఇలా డబల్ షేడ్ ఉంటది, గ్రే క్యారెక్టర్ ఉంటది. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి కానీ వెళ్ళారంటే అవేముండవు. కంప్లీట్లీ లాస్ట్ లో దేశభక్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ట్రైలర్ లో ఏదైతే చూపించారో అదంతా తెచ్చి దేశభక్తిలా రుద్దుదాం అన్నట్టు చూస్తున్నారు. సింపుల్ గా ఒకటే, మూవీలో వీళ్ళు కష్టపడిన దానికైతే సెట్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. వీళ్ళ కష్టం అదైతే కనబడుతుంది. కెమెరాలో ప్రతి యాంగిల్ చూసినా, లేకపోతే ప్రతి ఫ్రేమ్ చూసినా కూడా చాలా చాలా బాగుంటది. గ్రాండియర్నెస్ అన్నది అయితే అదిరిపోతుంది మూవీలో. కానీ కంటెంట్ వైజ్ ఫెయిల్ అయితే అవుతుంది. లాజిక్స్ ఎక్కడా కూడా ఉండవు. లాజిక్ ఉన్నట్టుగా మళ్ళీ చూపిస్తారు, లాజిక్ లేని చోట లాజిక్స్ ని వీళ్ళు తెస్తారు. ఫస్ట్ హాఫ్ లో అసలు వచ్చే సాంగ్స్ నీట్ గా ఈ మూవీ అయితే ఒక 30 minutes ట్రిమ్ అయితే చేసేయచ్చు. అసలు సాంగ్స్ అయితే ఎక్కడ కూడా అవసరం అయితే ఉండదు ఈ మూవీలో. ఏదో ఇరికించి పెట్టాలన్నట్టు. మళ్ళీ ఎమోషన్ కూడా ఎలాంటి ఏడిపించాలి. ఇప్పుడు యాట్లీ మూవీస్ కానీ చూసామంటే ఏడిపిస్తాడు కావాలని. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు బ్రిటిష్ అంటే క్రూయల్, ఇండియన్ అంటే విక్టిమ్. ఇది అన్ని మూవీస్ లో ఉంటది. RRR ఏంటి, పాత ఏ మూవీ చూసినా కూడా ప్రతి దాంట్లో ఇదే రొటీన్ అయితే ఉంటది. ఈ మూవీలో కూడా అదే రొటీన్. ఇంకా ఎలా అంటే, ఇప్పుడు బ్రిటిష్ వాడు వస్తాడు, కొట్టినప్పుడు మనం ఫీల్ అవ్వాలి. అది ఏడిపించడానికి పెట్టినట్టు ఉంటది ఆ సీన్. ఎక్కడ కూడా ఒక ఆర్గానిక్ ఫ్లో లోంచి వచ్చినట్టు ఎక్కడ కూడా ఉండదు. ఇంకా కామెడీ అయితే అసలు లేదు మూవీలో. కామెడీ అయితే లేదు. ఇందులో సత్య గారు కమిడియన్ ఉన్నా కూడా అతను క్యారెక్టర్ చేశారు అంతే. ఎక్కడ కూడా కామెడీ అయితే లేదు, స్పేస్ కూడా లేదు ఈ మూవీలో. సో ఆ ఒక్క డిపార్ట్మెంట్ లో వాళ్ళైతే ఎక్కడ రొట్ట కామెడీని అయితే ఇరికించలేదు ఈ మూవీలో. ఇంకొక ఆస్పెక్ట్ గానీ చూసామంటే, మ్యూజిక్ అయితే బాగుంది, పార్ట్స్ గా బాగుంది తప్ప ఒక దగ్గర ఇంపాక్ట్ ఇచ్చేదట్టు అయితే అసలు ఎక్కడ కూడా అనిపించింది సీన్ లో. ఇంకా ఈ సీన్స్ అన్ని కూడా కేవలం సినిమాటోగ్రఫీ, కెమెరా యాంగిల్స్, వాళ్ళు వేసిన గ్రాండ్ సెట్స్, VFX వల్ల చాలా బాగా హైప్ అయ్యాయి తప్ప మూవీలో మ్యూజిక్ అయితే సున్నా అని చెప్పొచ్చు ఒక పాయింట్ లో. సాంగ్స్ అయితే ది వర్స్ట్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఐటమ్ సాంగ్ అయినా, నెక్స్ట్ లవ్ సాంగ్ అన్న 2 songs ఉన్నాయి మూవీలో. ఆ 2 songs కూడా ది వర్స్ట్ గా ఉంటాయి. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ గానీ చూసామంటే ఇక్కడ కళ్యాణ్ రామ్ గారిది ఓకే బాగుంది, సెట్ అయింది, అంత బానే ఉంది. సంయుక్త గారి యాక్టింగ్ కూడా సెట్ అయింది, నాట్ బ్యాడ్ అనేసి మనం కంప్లీట్ గా బ్యాడ్ అని మనం అయితే జస్టిఫై అయితే చేయలేం. కానీ మూవీలో మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి స్క్రీన్ ప్లే అమాంతం పోయింది. ఇంకా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి ఆస్పెక్ట్ లో ఫెయిల్ అయితే అయింది. ఇప్పుడు ఒక సీన్ ని ఫస్ట్ హాఫ్ లో చూపించారంటే దానికి ఒక కంక్లూజన్ అంటూ ఇవ్వాలి. ఇవ్వకుండా కంక్లూజన్స్ ని కావాలని స్ట్రెచ్ చేసి ఓకే ఇంకొక 30 minutes లాగొచ్చి మూవీ అన్నట్టు పెట్టినట్టు ఉంటది తప్ప మూవీలో ఎక్కడ కూడా ఆర్గానిక్ ఫ్లో అయితే లేదు మూవీకి. సో నా రేటింగ్ వస్తే ఈ మూవీకి 1 out of 5 stars. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. సో మీలో ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్ ఈ మూవీ అయితే. కానీ మన టికెట్ ప్రైస్ వర్త్ అవుతుందా అంటే కేవలం సినిమాటోగ్రఫీ, ఆ షార్ట్స్, ఆ సెట్స్ వల్ల వర్త్ అవునట్టు అనిపిస్తుంది తప్ప ఒక మంచి థియేట్రికల్ ఒక మూవీ ఎక్స్పీరియన్స్ అయ్యామంటే లేదు. అలా అయితే అసలు ఏం ఉండదు ఈ మూవీలో. సో ఈ మూవీని నీట్ గా స్కిప్ అయితే చేయొచ్చు. నచ్చిన వాళ్ళు OTTలో అయితే చూడడానికి ట్రై అయితే చేయండి. సో దట్స్ ద రివ్యూ గైస్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.